ఒక వర్గం సాధించిన ప్రగతిని ఆ వర్గంలోని మహిళలు సాధించిన ప్రగతితోటి మనం పోల్చుకోవలసి ఉంటుంది. షావుకర్ గారి దుకాణంలో ఉన్న చీరలు అబ్బబ్బబ్బబ్బా ఎన్ని రంగులు కొంపదీసి నువ్వు ఇచ్చావా? అందుకనే నీ పెళ్ళాం అంత సంతోషంగా ఉంది. కొంచెం డబ్బుంది. ఎక్కడిది డబ్బు? కొన్ని నగలుంటే అమ్మేశాను. మీరు కష్టపడ్డాం, హైరాణ పడ్డా నేను చూడలేను, భరించలేను. చెప్పు ఏం మాటలు రావట్లేదేంటి? నా మాటలు విని నీ ఇల్లాలేమన్నా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది నాకు నా భీమా. నేను ఆమెకి ఏమీ ఇవ్వలేకపోయాను. రామ్జీ, కానీ తప్పకుండా ఇస్తాను. సేటు గారి దుకాణంలో చేరుకొని ఆమెకు తప్పకుండా ఇస్తాను. ఆమె ముఖం మీద చిరునవ్వుని నేను కూడా చూస్తాను ఎప్పుడైనా. అమ్మలారా, అయ్యలారా, అన్ని శుభకార్యాలకి, అన్ని పండగలకి భగవతీ చీరలనే కొనండి. రెండు కొనండి. నాణ్యమైన చీరలు, మన్నికైన చీరలు. ఇదిగో బాబు, నాకు కూడా ఒక చీర కావాలి. తీసుకోండి బాబు, తీసుకోండి. డబ్బులు ఎక్కడ ఇవ్వండి. తీసుకోండి బాబు, చాలా బాగుంది. తీసుకోండి. భీమ్, నువ్వు ఫస్ట్ రావాలి. అందుకే బాగా చదువు. అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి. అవును, అప్పుడు నాన్న సంతోషపడతాడుగా. అప్పుడు నేను ఆయన దగ్గర అనుమతి తీసుకొని ఎగిరెగిరి మేళం వాయిస్తాను. బాలన్నయ్య, మేళం వాయించడం కాకుండా ఈ ప్రపంచంలో చాలా విషయాలున్నాయి. నేను కూడా మేళం వాయించి నాన్నకు మంచి పేరు తీసుకొస్తాను. నువ్వు జాతి పేరు చెడగొట్టావు, బరి తెగించిందానా. మన జాతి పరువుని మంటగలిపావు గదే. నువ్వొక చెడిపోయిన ఆడదానివి. నీకొక పరపురుషుడితో సంబంధం ఉంది. కాబట్టి నువ్వు నీ ఇంటిని అలాగే ఈ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మేము నీలాంటి చెడిపోయిన ఆడదాన్ని మా గ్రామంలో ఉండటానికి అనుమతి ఇవ్వంగాక ఇవ్వం. నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు. నేను నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది తప్పుడు ఆరోపణ. నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా బిడ్డల మీద దొంగ ఒట్టులేయకు. నీ భర్త అనుమానిస్తున్నాడు నువ్వు అతన్ని మోసం చేశావని. భర్త భగవంతుడితో సమానం అంటారు. ఆ భగవంతుడిని మోసం చేయడం పాపం. ఈ క్షణం నుంచే నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అంత పని చేయకండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు. చూడండి, ఈ సమయంలో మీ స్థానం న్యాయస్థానంలో న్యాయవాది కంటే గొప్పది. ఇలాంటి అనుమానంతో నన్ను దోషిగా నిర్ణయించడం తగదు. కావాలంటే మీరు నన్ను పరీక్షించండి, కానీ నన్ను దోషిగా నిర్ణయించకండి. మన సమాజంలో ఆడవాళ్ల మాటలకి ఎలాంటి విలువ లేదు. మన సమాజం పురుషుల శక్తి మీద నడుస్తుంది. ఒకవేళ ఒక పురుషుడికి తన భార్య తన కుటుంబాన్ని కళంకితం చేస్తుందనిపిస్తే ఆ స్త్రీ శిక్షార్హురాలవుతుంది. ఈ రోజు నుంచి నిన్ను మేము మా గ్రామం నుండి బహిష్కరిస్తున్నాం. ఆగన్నయ్యా. గ్రామస్తులారా, ఈ రోజు నుండి ఈ స్త్రీతో ఎవరూ కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఎవరూ కూడా ఈమెకు నీళ్లు కూడా ఇవ్వకూడదు. ఈమె దాహంతో చచ్చినా సరే. ఇది పంచాయతీ నిర్ణయం. ఏమంటారు? మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే సరైన తీర్పు. మీ మాటకు మేము కట్టుబడి ఉంటాం.
ఇది అన్యాయం. ఇలాంటి అన్యాయం చెయ్యొద్దు. నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు. ఇది అన్యాయం. ఈ స్త్రీకి పిల్లల్ని దూరంగా ఉంచండి. మరీ ముఖ్యంగా నీ పిల్లలకి దూరంగా ఉంచు. అలాగే సర్పంచ్ గారు. అలా చెయ్యొద్దు. మీరు తప్పు చేస్తున్నారు. ఎవరీ పిల్లాడు? అరే ఇతను ఆ రామ్జీ సత్పాల్ కొడుకు. ఇప్పుడు ఈ సత్పాల కొడుకు మన పంచాయతీలో తలదూరుస్తాడా? వీళ్ల నీడ మీద పడితేనే మనం అపవిత్రం అయిపోతాం. అసలు వాడు పంచాయతీగా వస్తాడా? ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. వెళ్ళండి. ఏ భీమ్, ఇక్కడి నుంచి వెళ్ళు. కానీ మీరందరూ తప్పు చేస్తున్నారు. ఏ తప్పు ఏది ఒప్పు అనేది మేం చూసుకుంటాం గానీ నువ్వు ఉన్నప్పుడంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో ఇక్కడి నుంచి. పోండి. వెళ్ళి ఇక్కడి నుంచే. తొందర పదా. సర్పంచ్ గారు, వీడను కూడా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి కూడా చూద్దాం. గ్రామస్తులారా, పంచాయతీ ఇంతటితో ముగిస్తున్నాను. అనుమానం కారణంగా మీరు నాకు అన్యాయం చేయకండి. నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. ఆగండి. నేనే తప్పు చేయలేదండి. వినండి. ఒకసారి నా మాట వినండి. వెళ్ళి పని చూసుకో. నువ్వురా. ఏమండి? ఏయ్, ఈ రోజు నుంచి వాడు నీకు మూడు కాదు, నువ్వు వాడి భార్యవి కాదు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళి ఇక్కడి నుంచి. నాన్నా, నీళ్ళు ఎవరి కోసం తెమ్మన్నావు? పక్షుల కోసం. ఇది చాలా మంచి పని నాన్నా. భీమ్, నిస్సహాయతలో ఉన్న వారి కోసం, వాళ్ళ కోసం ఎప్పుడూ నిలబడాలి. బలహీనుల పక్షాన నిలబడాలి. వంచితుల పక్షాన నిలబడాలి. వాళ్ళ కోసం నువ్వేదైనా చేశావంటే వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదిస్తారు. ఇక ఆ ఆశీస్సుల ప్రభావంతో నీ వ్యక్తిగత జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈమెకు చాలా అన్యాయం జరిగింది. నేను ఈమెకు అండగా ఉంటాను. ఈమె కోసం ఏమైనా చేస్తాను. రామ్జీ, నేను ఎన్నో వినోద ప్రదర్శనలు చూశాను, కానీ ఇవాళ స్వయంగా హాస్యగాడు అవతారం ఎత్తితే గాని తెలియలేదు. అందరికీ వినోదం పంచే హాస్యగాళ్ల గుండెల్లో సంతోషం బదులు చెప్పలేనంత బాధ దాగుంటుందని తెలిసింది. రామ్జీ, ఓ మాట చెప్పనా? రేపు నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు నేను వాళ్ళకి ఇవన్నీ కథలుగా చెప్తాను. వద్దు పురంజన్, ఈ విషయాలేవి నా పిల్లలకి ఎప్పుడూ చెప్పొద్దు. నా పిల్లలు వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా మలుచుకుంటే చాలు. వాళ్ళు సంఘర్షణని ఎదుర్కొంటే చాలు. అదే నా కోరిక. అయినా వాళ్ళు తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని ఏం చేస్తారు? సరే, ఆ విషయాలన్నీ వదిలే ఇంటికి వెళ్దాం. చాలా ఆలస్యమైంది. ఏమైంది? స్కూల్ నుంచి మీరు తిన్నగా ఇంటికే వచ్చారుగా? అమ్మా, ఆవిడే అమ్మా. అది ఆ రోజు ఆవిడ నగలు దొంగతనం చేశారు. ఆమెను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. అవునమ్మా, ఆమె భర్త కూడా ఆమెని వదిలేశాడు. అవునమ్మా, అందరూ ఆమెను శీలం లేనిది అంటున్నారు. ఇంకా ఏమన్నారో తెలుసా? ఆమెకి తినడానికి అన్నము నీళ్లు కూడా ఇవ్వకూడదట. ఆమె ఆకలితో చచ్చిపోయినా సరే. పదమ్మా. ఎక్కడికి? అందరితో మాట్లాడి నచ్చజెప్పడానికి. కూర్చో, ముందు కూర్చో. ఏం నచ్చ చెప్తావు? ఏమని నచ్చ చెప్తావు? అసలు మన మాట ఎవరు వింటారు? అక్కడికి వెళ్ళడానికి మనకేమాత్రం అనుమతి లేదు. అందుకని మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేం. కానీ నువ్వు, మీరు అసలు ఎందుకు వెళ్ళారు? ఇంటికి వస్తున్నామమ్మా, కానీ భీమే అక్కడ ఆగిపోయాడు. వీడు వాళ్ళతో వాదిస్తున్నాడు. మేము వీడిని ఇంటికి లాక్కొని వచ్చాం. భీమా, నువ్వెందుకు అర్థం చేసుకోరా? మనం వాళ్ళందరికీ దూరంగా ఉండాలి.
అంటే ఏంటి, మనం దూరంగా నిలబడి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండాలా? నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు భీమ్? నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానత్త. ఒక ఆడమనిషి పట్ల అలా ఎవరైనా చేస్తారా? ఒక పని చేస్తాను, ఆవిడని ఇంటికి తీసుకొస్తాను. లాగి పెట్టి కొడతాను నిన్ను. భీమా, నీకు అసలు అర్థం కావట్లేదా? నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు, మొదటి విషయం, మన జాతి కారణంగా వాళ్ళెవరూ కూడా మనల్ని దగ్గరికి రానివ్వరు. ఇంకా రెండో విషయం, ఒకవేళ పంచాయతీ వాళ్ళకి గది తెలిసిందనుకో మనం ఆమెకి సహాయం చేస్తున్నామని, అప్పుడు మనల్ని చంపేస్తారు వాళ్ళు. భీమ్, నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? అయినా నీకు అర్థం కావడం లేదా ఇక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు అని? అయినా ఆడ మనిషికి అర్థం కావాలిగా, అలాంటి తప్పుడు పనులు చేస్తే జనాలు ఇంట్లోంచి వెళ్ళగొడతారని. అత్తయ్య, మగవాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఆడిది మాత్రం భరించాల్సి వస్తుంది. అదే ఆడిది ఏం చేయకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఆమెని తప్పు పడతారు. కానీ అమ్మా, అసలు ఆమెది ఏమీ తప్పులేదట. ఆమె తన పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పింది. ఆ ఒట్లు గిట్లు బాగానే పెడతారులే, కానీ ఈ సమాజం ఎలాంటిదో ఆడవాళ్ళకి తెలుసు. అప్పుడు వాళ్ళు ఈ సమాజాన్ని ఇంకా కుటుంబాన్ని అనుసరించే బతకాల్సి ఉంటుంది, లేదంటే కష్టాలు తప్పవు. ఒక ఆడదాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టినా లేక ఆమెని తన భర్త వదిలేసినా అది జీవితాంతం శాపంగా మారుతుంది. చూడు, మొగుడు లేని జీవితం చాలా కష్టంగా ఉంటుంది గంగా. వెళ్ళిపో, నీ అత్తారింటికి వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నీ పిల్లల్ని నీ నుంచి దూరం చేసి నిన్ను వదిలేస్తారు. ఒక ఆడది భర్త లేకుండా పిల్లలు లేకుండా ఎలా బతకగలుగుతుంది? కానీ అమ్మా, అసలు నా తప్పేమీ లేదు. నీదేమీ తప్పు లేకపోవచ్చు. భీమా ఎవరి గురించి అయితే చెప్తున్నాడో ఆమెది కూడా ఏమీ తప్పు లేదు. ఒకవేళ నీ అత్తారింటి వాళ్ళు ఇప్పుడు నీ విషయంలో కూడా అలాగే చేస్తే ఆవిడికి చేసినట్టు. నా మాట విని నువ్వు అత్తారింటికి వెళ్ళిపో గంగా. అమ్మ, నువ్వెంత చెప్పినా నేను మా అత్తారింటికి వెళ్ళను. గంగా, ఒక ఆడపిల్ల 3-4 రోజులు పుట్టింటికి వస్తే అప్పుడు ఆమెను చూసి అందరూ సంతోషిస్తారు. కానీ ఆమె ఎక్కువ రోజులు పుట్టింట్లోనే ఉండిపోతే పుట్టింటి వాళ్ళకి బాధ కలుగుతుంది. అర్థం చేసుకో గంగా. అయితే నేను మీకు బరువు అయిపోయానమ్మా. గంగా, అక్క ఎవరికైనా బరువు అవుతుందా? అమ్మా, అక్క ఎందుకు బరువు అవుతుంది? అరే భీమా, నీకు తెలుసుగా మీ అక్క చిన్నప్పటి నుంచి నాతో ఎలా గొడవ పడుతుందా? అవును భీమ్, అది బజార్లో నాకు ఒక మంచి చీర కనిపించింది. అది నాకు కొనిపెట్టమని అమ్మని అడిగాను నేను. అవును, అప్పుడు అమ్మ నింది, ముందే డబ్బులకి ఎంత ఇబ్బందిగా ఉంది, పైగా నీకు చీర కావాలా? అందుకని నేను అమ్మతో అంటున్నాను, నేను మీకు బరువు అయిపోయానా అని. లేదక్క, అక్క ఎప్పటికీ బరువు అవ్వదు. అక్క, నువ్వు అనవసరమైన విషయాలు ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మా, నాకు బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? వదినా, రా, అందరికీ భోజనాలు పెడుతూ గాని రా. రా భీమ్, రా. ముందు నమూనా చూపించండి. ధ్రువ, వచ్చావా స్కూల్ నుంచి? అరే ఎందుకు ఏడుస్తున్నావు? ధ్రువ ఆగు బాబు, కోపం తగ్గించుకో. అబ్బా ఆగరా, ఏం కావాలి? దుకాణం మూసేయమంటావా ఏంటి? సేటు గారు, ఏది చూపించండి. ఒక పక్క నా కొడుకు ఏడుస్తుంటే నీకు నగ గురించి పట్టిందా? తర్వాత రా, వెళ్ళు. నేను కాసేపు ఆగుతాలేండి. అయితే కాసేపు ఆగు. ధ్రువ, ఇలా రా బాబు, ఏం జరిగింది నాకు వివరంగా చెప్పు. రా కూర్చో, ఇప్పుడు చెప్పు.
ముందు ఏడు పాపరా నువ్వు. ఇప్పుడు చెప్పు ఏమైంది? ఆ మాస్టారు క్లాసులో ఎప్పుడు భీమ్నే పొగుడుతూ ఉంటారు. మమ్మల్ని ఎవరిని అసలు విద్యార్థులుగానే భావించడు. బ్రిటిష్ ప్రభుత్వం ఏదో పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక మీకు తెలుసుగా నాన్న, భీమ్ చదువు విషయంలో ఎంత తెలివైనవాడో అని. ఎంత చురుకో. ఈ పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా వాడే ఫస్ట్ వస్తాడు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఆ భీమ్లో ఈ పరీక్షల్లో ఫస్ట్ రాకూడదు. నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆగు. ఏంటి అర్థం అవట్లేదా? అందుకని ఏడుస్తున్నావా? నవ్వితే అప్పుడు నీకు అర్థం అవుతుందా ఏంటి? ఒకవేళ ఏమైనా నీకు అర్థం అయితే కనుక నాకు చెప్పు, లేకపోతే నన్ను ఏడవనివ్వు. ఆగు. ముందు నువ్వు ఏడవటం ఆపేసాయి. ధ్రువ, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు కావాల్సింది ఇదేగా, భీమ్ పరీక్షల్లో ఫస్ట్ రాకూడదు. సరే అయితే వాడు రాడు. రేపు వాడిని కిందకు తోసేయి, పైనుంచి. వాడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎప్పుడైతే వాడి కాళ్ళు చేతులు విరుగుతాయో ఇక వాడు పరీక్షలు రాయలేడు. ఇక వాడు పరీక్షే రాయకపోతే అప్పుడు ఫస్ట్ ఎలా వస్తాడు వాడు? అర్థమైందా? ఇది బాగుంది. నేను రేపు ఇలాగే చేస్తాను. ఇప్పుడు నువ్వు దుకాణం నడిపించుకోనన్నా. వెళ్ళు, అన్నం తినేసి వెళ్ళు బాబు. ఇప్పుడైనా కాస్త చూపించండి సేట్ గారు. అన్నట్టు సేట్ గారు, మీరు మంచి శిక్షణ ఇచ్చినట్టున్నారు మీ అబ్బాయికి. మీ అబ్బాయి ఫస్ట్ రాకపోయినా ఏం పర్వాలేదు, కానీ వేరే అబ్బాయి మాత్రం ఫస్ట్ వస్తే మీకు నచ్చదా? ఇప్పుడు నువ్వు నాకు అస్సలు నచ్చటం లేదు. లేగో, వెళ్ళి ఇక్కడ నుంచి. నగానట్రా ఏమి అమ్మనుపో. నాకే సలహా ఇస్తున్నాడు. ఆ కారణంగా ఆమెను పంచాయతీ వాళ్ళు వెలివేశారట. అది చూసి భీమా వచ్చినప్పటి నుంచి బాధపడుతున్నాడు. చాలా ఆలోచిస్తున్నాడు. మీరు నచ్చ చెప్తే వాడు కాస్త కుదుట పడతాడు. వాడిని బాధపడినివ్వు. ఏంటి? ఒకరి బాధను చూసి బాధపడడం ఒక మంచి మనిషి లక్షణం. నీకు కథ తెలుసుగా, బుద్ధుడు కూడా ఇతరుల బాధ చూసి ఎంతో బాధపడతాడు. తర్వాత ఆయన రాజ్యాధికారాన్ని త్యజిస్తాడు. ఇక మనుషుల్ని, పరిస్థితుల్ని అనుసరించి వాళ్ళ ఇష్టానికి వదిలేయడం మంచిది. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనసులో అంతర్మథనం మొదలవుతుంది. ఇక ఆ అంతర్మథనం బయటకొచ్చి మనిషి ప్రతిసారి తప్పకుండా ఏదో ఒకటి నేర్చుకుంటాడు. అందుకని వాడిని నేను ఏమీ అనను, నువ్వు ఏమీ అనొద్దు. సరే. చాలా రాత్రి అయిపోయింది. పొద్దున్నే పనిలోకి వెళ్ళాలి. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, వాళ్ళని పడుకోమను. ఆగండి, ఇదేంటి ఏదో రంగులా ఉంది? ఈ రంగేంటండి? అది పని చేసేటప్పుడు అంటుకొని ఉంటుంది. ఏం పని చేస్తున్నారు మీరు? నీ బాధ వినడానికి చాలా మంది వచ్చారు. ఏం జరిగిందో చెప్పు. నువ్వు కథలు బాగా చెప్తావుంటగా. అది సరుకులు ఊరూరికి పంపించాల్సి ఉంటుందిగా, నిత్యావసర వస్తువులు. అయితే దానిలో రంగు ఎలా అంటుకుంటుంది? ఆ సరుకులు పెట్టెల్లో పంపిస్తాంగా, అప్పుడు వాటి మీద రాయాల్సి వస్తుంది. అది పెట్టెలు ఎక్కడికి వెళ్తున్నాయో అంతే, అప్పుడు అంటుకొని ఉంటుంది. మీరా? ఆ రాసే అతనికి చేత కాలేదు. అతను అన్ని తప్పులు రాస్తున్నాడు, అందుకే నేను రాయాల్సి వచ్చింది అంతే. పిల్లల్ని పడుకోమను, మళ్ళీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలిగా. నీ రకం కూడా నాకు పడుకో భీమా, వాళ్ళ సంగతి వదిలే. అందరూ నిద్రపోండి. ఏంటా గోల? నోళ్ళు మూసుకొని పడుకోండి, నిద్రపోండి అందరూ. గ్రామస్తులారా, ఈ రోజు నుండి ఈ స్త్రీతో ఎవరూ కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఎవరూ కూడా ఈమెకు నీళ్లు కూడా ఇవ్వకూడదు. ఈమె దాహంతో చచ్చినా సరే. ఆవిడకు కూడా ఇప్పుడు చలేస్తుందిగా పాపం.
చూడు, మొదటి విషయం మన జాతి కారణంగా వాళ్ళెవరూ కూడా మనల్ని దగ్గరికి రానివ్వరు. ఇంకా రెండో విషయం, ఒకవేళ పంచాయతీ వాళ్ళకి గడి తెలిసిందనుకో మనం ఆమెకి సహాయం చేస్తున్నామని, అప్పుడు మనల్ని అందరినీ చంపేస్తారు వాళ్ళు. భీమ్, ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడాలి. నిస్సహాయాల కోసం నిలబడాలి, వంచితులకు అండగా నిలబడాలి. నువ్వు వాళ్ళ కోసం ఏమైనా చేసినప్పుడు వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదిస్తారు.